హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇది మండే వ్లాగు, అంటే నిన్నటి వ్లాగ్ అండి. ఇది మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు షూట్ చేశాను. వ్లాగ్ అయితే బాగుంటుంది, వాచ్ చేయండి. మీకు ఏదైతే ముగ్గు చూపిస్తున్నానో అది బాల్కనీ దగ్గర వేసుకున్నానండి. గడప అంటే నేను మీద ఉంటున్నానని చెప్పేసి గడప లేదని బాల్కనీ ఎంట్రన్స్లో వేసుకున్నాను ఆ ముగ్గు అనేది. కొంచెం కలర్స్ తోటి రెగ్యులర్గా మనం పిండితో అయితే పెట్టలేం కదా, ఎప్పుడు చాక్తోటే పెడతాము. ఇంకా ఆ ముగ్గు మీద తడి నీళ్ళు చల్లుకొని వత్తుకుంటాను అనమాట. అదే నాకు ముగ్గు అనే ఫీలింగ్తో ఉంటాను. ఇంకా వచ్చేసి మొక్కలకైతే కొంచెం వాటర్ అనేది పోసాను. ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా, ఈ మొక్క కుండి, చిన్న మట్టి కుండి దొరికితే అందులో మట్టి వేసాను అనమాట. ఎంత చిన్న సైజ్ అయినా సరే ఇంట్లో వేస్ట్గా ఉన్నైతే మాత్రం చక్కగా ఏదో ఒక మొక్క వేసుకోండి, అందాన్నే ఇస్తాయి. కలబంద చూపించాను కదా, కలబంద కూడా ఇంటి దగ్గరలో ఉంచుకుంటే చాలా మంచిది, హెల్త్ పరంగా మంచిది. ఇంటికి కూడా దిష్టి అది తగలదు అని చెప్తారన్నమాట. అందుకే కలబంద ఉంచుకుంటారు. ఇంకా ఇంటికి కూడా చాలామంది కడతారు. మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే మీదకి కడతారన్నమాట, ఇంటి మీదకి. అది అలాగే పచ్చగానే ఉంటుంది. అదంతా కంప్లీట్ అయిన తర్వాత ఇల్లు అది ఒత్తుకున్న తర్వాత పూజ అయితే కంప్లీట్ అయిందండి. మార్నింగ్ పూజ అయితే ఇలా కంప్లీట్ చేసేసుకున్నాము. ప్రతి ఒక్కరు కూడా పూజ అనేది స్కిప్ చేయకండి, ఖచ్చితంగా రెగ్యులర్గా. ఇప్పుడు ప్రతి ఒక్కరు చేస్తున్నారు రెగ్యులర్గా పూజలు అనేవి. ఖచ్చితంగా చేసుకుంటే కొంచెం ఆ పూజ చేయడం వల్ల మనశ్శాంతి అనేది మాత్రం ఖచ్చితంగా దొరుకుతుంది. అదేంటో ఆ ఫీలింగే వేరు. పూజ చేసుకుంటే దేవుడు ఉన్నాడు లేదు అని పక్కన పెడితే పూజ అయితే మాత్రం ఖచ్చితంగా చేసుకుంటాం కదండి, కంపల్సరిగా. ఇంకా అంతా టిఫిన్లు అన్నీ అయిన తర్వాత నిన్నైతే చాలా లేట్ అయిపోయిందండి వంట అది చేయడము. చాలా స్పీడ్గా అయితే చేశాను. వంటే చేస్తున్నాను నేను. అబ్బాయి వాళ్ళకి ట్యూషన్ చాలా తొందరగానే స్కూల్ నుంచి వచ్చాక నాకు చెప్పాడనమాట. 2 కట ట్యూషను. నేను 1 అయ్యింది, వాడు 1:10కి 1:15కి ఇలా స్కూల్ నుంచి వచ్చిస్తాడు. అప్పటికే వంట చేయలేదు నేను. చాలా లేట్ అయిపోయింది, కొంచెం హెడేక్గా ఉందని చెప్పేసి పడుకుండిపోయానమాట. అందుకని చెప్పేసి వంట అయితే చాలా స్పీడ్గా చేస్తున్నాను. వాడు అప్పుడు వచ్చి నాకు గుర్తు చేశాడనమాట, 2కి ట్యూషన్ అని చెప్పేసి. ఇంకా వాళ్ళకి ట్యూషన్ అని చెప్పేసరికి నాకు ఇంకా టెన్షన్ వచ్చి ఇంకా చాలా స్పీడ్గా అయితే వంట అయితే కంప్లీట్ చేశాను. నాది 4 బర్నర్ స్టవ్ కాబట్టి చాలా స్పీడ్గా అన్నీ 4 ఒకేలాగా పెట్టేసాను అనమాట. కొంచెం టమాటా రసం చేశానండి. తర్వాత వచ్చేసి ఇంకా బరబటీలు ఉన్నాయి కదా, బరబటీలు అనేవి కుక్కర్లో పెట్టేశాను. కుక్కర్లో అయితే చాలా స్పీడ్గా అయిపోతాయని. ఎక్కువగా మా హస్బెండ్ ఏంటంటే ఇగురు కూరలు తింటారండి, కొంచెం ఏపుడులు తక్కువ. అతనికి ఇగురు కూరలు ఉంటాయి. నేను కూడా మ్యాక్సిమం ఇగురులాగే చేస్తాను, ఎందుకంటే మార్నింగ్ చేస్తే నైట్కి అయితే సరిపోతుంది. నైట్కి అయితే ఎక్కువగా ఏమి వండను, మార్నింగ్ ఎక్కువ కూరే వండుతాను. జ్యూస్ లాగా వండితే చపాతీ తింటారు, అంటే రొట్టెలు తింటామన్నమాట నైట్ టైము. దానికి బాగుంటుందని చెప్పేసి మార్నింగ్ మ్యాక్సిమం ఇగురు కూరలో వండుతాను. వేపుడులు అయితే కొంచెం తగ్గిస్తాను. బెండకాయ ఇలాంటి కర్రీస్ అయితే మాత్రం వేపుడులే, అవి ఇగురు కూరలు బాగోవు కాబట్టి. ఇలా నా పూజ అయితే నా వంట అయితే అవుతుంది. ఇంకా ఈ మండే కదా అని చెప్పేసి శారీ కట్టుకున్నాను. మండే అని కాదు, ఒక్క మాట చెప్తాను వినండి. మనం లేడీస్ ఏంటంటే, జెంట్స్ అంటే జాబ్ పర్పస్ మీద వాళ్ళు వెళ్ళిపోతారు, వాళ్ళకి బట్టలు కూడా చాలా తక్కువ అయిపోతాయి, రెగ్యులర్గా యూజ్ చేస్తారు కాబట్టి. కానీ మన ఆడవాళ్ళకి మాత్రం బీరువాలు ఉంటాయి బట్టలు, ఆ బీరువాల్లోనే ఉంచుతాం అలాగా బట్టలు. ఎందుకు అలా ఉంచడము నాకు తెలిసి ఇప్పుడు ఏంటంటే ఇగిరి ట్రెండ్ మారిపోతుంది అన్నమాట. అంటే లైక్ మనం స్టార్టింగ్లో వేసుకున్న డ్రెస్ సెన్స్కి ఇప్పటికి చాలా గ్యాప్ వచ్చేస్తుంది. అదే శారీస్ కూడా అది ఓల్డ్ అయిపోతుంది. మనం ఈజీగా అది ఓల్డ్ టైప్ శారీస్ అనే మనం అనుకుంటున్నాం. అది ఖచ్చితంగా ఆ బీరువాలో ఉంచే బదులు లక్షణంగా ఒక చీరో డ్రెస్సో రెగ్యులర్గా వేసుకుంటే మనల్ని కళ్ళతో చూసిన వాళ్ళకి ఒక పాజిటివ్నెస్ అనేది వస్తుంది. ఇంట్లో ఉన్నా సరే లక్ష్మీదేవి కలకల తిరిగినట్లు కూడా అనిపిస్తుంది అన్నమాట. నైటీలు అయితే నేను కూడా నైటీలు వేసుకునే ఉండేదానండి, నేనేం గొప్పగా చెప్పుకోవడం లేదు. మ్యాక్సిమం నైటీలు అయితే నైట్ టైమే వేసుకోండి. అది స్కిప్ చేసేసి రెగ్యులర్గా శారీస్, ఆ బీరువాల్లో ఉన్న కుప్పలు పడేసి ఉంచుతాం కదా, ఆ బీరువాల్లో ఉన్న శారీస్ డ్రెస్సెస్ కంటిన్యూగా వేసుకుంటే చాలా అంటే చాలా చూడడానికి ఎంత చూడముచ్చటగా ఉంటామంటే అంత చూడముచ్చటగా ఉంటాము. వన్స్ మనం అలవాటు అయ్యామంటే మనకి ఇంకా నైటీలకి వేసుకోవాలనిపించదు అన్నమాట. చూసే వాళ్ళకి కూడా కొంచెం థాట్స్ అనేవి కొంచెం బాగుంటాయి అన్నమాట. డ్రెస్ వేసుకున్నారు, శారీ నీట్గా కట్టుకున్నారు, నీట్గా ఉన్నారు. ఎప్పుడు చూసినా నైటీలు అనే బదులు
కొంచెం డీసెంట్గా ఉంటే మంచిదని నా అభిప్రాయం, ఇంకేం కాదు. నేనైతే మాత్రం ఇంకా మొత్తం అన్నీ తీదలుచుకున్నాను. చాలంటే చాలని ప్రతి ఒక్కరు ఉంచుతామండి. లేడీస్ ఎక్కువ కొనుక్కుంటాము, ఎక్కువ ఉంచుకుంటాము. ఎక్కువ బట్టల పిచ్చి ఎక్కువ ఉంటుంది కదా, చాలా వరకు ఉంటాయి. అవన్నీ ఎందుకు ఓల్డ్ చేసుకొని ఉంచుకోవడం, చక్కగా రెగ్యులర్గా యూజ్ చేసుకుంటే చూడడానికి కనువిందుగా అనిపిస్తుంది. ఒక్కసారి ట్రై చేయండి. మనం నైటీల్లో ఉన్నదానికి మనం ఇలా రెడీ నన్నే చూడండి, నన్ను నేను వీడియోలో చూసుకుంటే నేను నచ్చుతున్నాను అనమాట. ఇలా అందంగా కనిపించడంలో ఒక థ్రిల్ అనేది ఉంది, అది మాత్రం పక్కా నిజం. ఇంకా వంట అయితే కంప్లీట్ అయిపోయినది. అన్నం అది వార్చాను, చాలా స్పీడ్గా చేశానులేండి వంట అయితే మాత్రం. ఇంకా చాలా అంటే పిల్లలకి ఆకలిస్తే మన కాళ్ళు చేతులు వణుకుపోతాయి అన్నమాట. వాళ్ళ ఆకలి అంటే అసలు తట్టుకోలేము. అంటే యాక్చువల్గా ఎప్పుడు తొందరగా వంట చేసిస్తాను, కాకపోతే ఏంటంటే నేను చాలా హెడేక్గా అనిపించింది నాకు. ఇంకా అందుకని చెప్పేసి కొంచెం రెస్ట్ తీసుకున్నాను. రెస్ట్ తీసుకునేలోపు నాకు అసలు ట్యూషన్ 2 కానీ అసలు గుర్తులేదు అన్నమాట మ్యాక్సిమం. అందుకోసం అని చెప్పేసి ఇంకా కొంచెం లేట్గా వంట చేయొచ్చులే, లేట్గా వెళ్తారు కదా పిల్లలనే ఉద్దేశంతో అలా ఉండిపోయాను. నా కొడుకు వచ్చి చెప్పిన తర్వాత నాకు అర్థమైంది 2 అని. ఇంకా పాపం వాళ్ళకైతే మాత్రం చాలా వాళ్ళకి కూడా ఆకలి అనిపించింది. ఎందుకంటే మార్నింగ్ వాడు స్కూల్ నుంచి వచ్చేసరికి ఏదో స్నాక్స్ ఉంటాయి, ఇచ్చేసేదాన్ని. ఇంట్లో కూడా స్నాక్స్ కూడా ఏం లేవు. బిస్కెట్స్ అంటే తిన్ను అని చెప్పాడు, ఆకలి వేస్తుందని చెప్పాడు అన్నమాట. చిన్న అబ్బాయి అంటే టిఫిన్ తింటాడు, వాళ్ళు ఇంట్లో ఉంటాడు కాబట్టి. నేనైతే కంప్లీట్ చేసుకున్నాను. నిన్నైతే టమాటా రసం చేశాను, నెక్స్ట్ వచ్చేసి ఆ బర్బటీలు కర్రీ చేశానండి స్పీడ్గా. ఇంకా 2 సరిపోతాయి. ఇంకా టమాటా రసంతో అయితే చాలా బాగుంటుంది. టమాటా రసం నేను చాలా వీడియోల్లో కూడా పెట్టాను. చాలా సింపుల్ ప్రాసెస్. ఒక ఆనియన్ కోసేసాను, కోసి పోపులు వేసి ఎండుమిరపకాయ వేసి బాగా పోపేసాను. పోపేసి ఒక 6-7 టమాటాలు అనేవి గుజ్జు చేస్తాను అనమాట, మిక్సీ కొట్టేసి చక్కగా వేపుసాను. ఆ పోపులో టమాటా అనేది కొంచెం వేగనిచ్చాక చింతపండు పులుపు వేసి కొంచెం మరగనిచ్చాను. దట్స్ అంతే, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇంకా వంట పని అంతా అయిన తర్వాత ఇగోండి ఇలా క్లీన్ చేసుకున్నాం. లేకపోతే గజిబిజి వీడియోలో చూస్తున్నారు కదా ఎంత గజిబిజి కనిపిస్తుందో, మొత్తం గజిబిజి కనిపిస్తుంది. వంట చాలా ఈజీ అనుకుంటాం కానీ వంట చేయడం కూడా కష్టమేనండి. ఇంకా కూరగాయలు నాన్ వెజ్ అయితే నాకు తెలిసి చాలా ఈజీ ప్రాసెస్, ఏముండదు. ఉల్లిపాయలు ఒక్కటే మిక్సీ వేస్తాము, లేకపోతే కోస్తాము. వెజిటేబుల్స్ అంటే అవి కట్ చేయడం, చెత్తలన్నీ తీయడం, ఇంకా అది ఉడకడం కూడా చాలాసేపు అన్నమాట. నేను ఇలాగ అర్జెంటు ఉంటే మాత్రం కుక్కర్లోనే పెట్టిస్తానండి. చాలా వరకు మా హస్బెండ్ కుక్కర్లో పెడితే ఇష్టం ఉండదు, కానీ అతనికి తెలియదు కదా. ఒక్కోసారి వాళ్ళు మెత్తగా అయిపోతే అడుగుతారు కుక్కర్లో పెట్టావా అని. లేదు అని చెప్పిస్తాను. ఇలా వంట అయితే కంప్లీట్ అయింది నా వంట అంతా. మీకు వీడియో ఎలా ఉంది, నచ్చిందా లేదా, ఒక్క లైక్ అయితే ఇవ్వండి వీడియో నచ్చినట్లయితే. లైక్ ఇస్తే ఏంటి కాదు, నాకు అమౌంట్ ఏం రాదు. అంటే యూట్యూబ్ అనేది కొంతమందికి ఇది ప్రమోట్ చేస్తుంది అన్నమాట. ఎక్కువ మంది చూడడానికి, వీడియో ఎక్కువ మంది చూడడానికి రిఫర్ చేస్తుంది. వీడియో అంటే బాగుంది అని చెప్పేసి రిఫర్ చేస్తుంది అంతే. లైక్ అందుకు అడుగుతున్నాను. కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీకు ఒకవేళ జాబ్ గురించి ముందు వీడియోలు చూడకపోయినట్లయితే, జాబ్ గురించి నేను ఆల్రెడీ చాలా వరకు డీటెయిల్స్ అయితే ఇచ్చాను. మీరు చేయాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తాను. నాకు వాట్సాప్ చేసినా, నాతో కాంటాక్ట్లో ఉన్నా సరే మీకు వెంటనే నేను రెస్పాండ్ అవుతాను, మీరు ఒకవేళ చెయ్యాలి అనుకుంటే. ఇంకా వంట అంతా అయిపోయిన తర్వాత రైస్ అయితే పిల్లలకి వేడివేడిగా పెట్టాను, మీకు చూపిస్తున్నాను కదా. కర్రీ చూడండి, మా కర్రీస్ అన్నీ ఇలా తెల్లగా ఉంటాయండి, ఆంధ్ర కర్రీస్ లాగా ఉండవు. మా వాళ్ళు అంటారు మీ కూరలన్నీ తెల్లగా ఉంటాయని. చాలా లిటిల్ బిట్ ఆఫ్ కారం అది వేస్తాను, ఎక్కువ తినరు వీళ్ళు, అందుకని చెప్పి చాలా తక్కువ వేస్తాను. పచ్చిమిర్చి అయితే వాడతాము, ఎక్కువ పచ్చిమిర్చి కారం 2 ఎక్కువైపోతాయని పిల్లలు తినరు, మా హస్బెండ్ కూడా తినరు. ఇంకా వాళ్ళకి తిండి పెట్టిన తర్వాత ట్యూషన్కి అయితే రెడీ అయ్యి వెళ్ళిపోయారు. చూడండి చక్కగా ట్యూషన్కి వెళ్ళిపోతాడు. నా చిన్న కొడుకు ఇంకా స్కూల్లో జాయిన్ చేయకపోయినా ట్యూషన్కి మాత్రం ఎవ్రీడే వెళ్తాడండి. ట్యూషన్కి అయితే వాళ్ళకి దిగబెడుతున్నాను. ఇదే ట్యూషన్కి వెళ్ళే దారి, మా ఇంటి దగ్గరలోనే, కొంచెం దూరం. పిల్లలకి ఇద్దరు వెళ్ళిపోతారు, కాకపోతే ఏంటంటే మా చిన్నోడు ఒప్పుకోడమాట, రమ్మంటాడు నాకు కంపల్సరిగా. నేను ఆడ వెనకాతలు వెళ్ళాలి. ట్యూషన్ దగ్గరికి అయితే వదిలేసాను పిల్లలిద్దరిని. మీకు వీడియో నచ్చినట్లయితే మరొకసారి అయితే మంచి లైక్ అయితే ఇవ్వండి. మీకు నచ్చినట్లయితే కామెంట్ కూడా పెట్టండి. బాయ్.